కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలో మైనర్లు వాహనం నడపడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. ఇక మైనర్లు డ్రైవింగ్ వల్లే జరిగే రోడ్డు ప్రమాదాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. పిల్లలు భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు, కానీ వారికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలను అలాగే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దు అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పాఠశాలలకు అలాగే కళాశాలలకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలకు ఉపయోగించుకోవాలి అని సూచించారు. పేరెంట్స్ ఈరోజు గమనించగా రోడ్డు మీదకి వెళ్ళి చెక్ చేయగా చాలామంది మైనర్లు, ముఖ్యంగా కాలేజీ పిల్లలు, కొన్ని కాలేజీల పిల్లలు అదొక స్టేటస్ సింబల్ లాగా బండ్లలో రావడము, ఆ బండ్లని అక్కడే కాలేజీ దగ్గరే అక్కడే పార్క్ చేసుకొని మళ్ళీ కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు అదే బండ్లలో వెళ్ళడము, వాళ్ళకి వయసు లేకపోయినా లైసెన్స్ లేకపోయినా సరే వాహనాలు ఇచ్చి మరీ పేరెంట్స్ పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు కౌన్సిలింగ్ చేశాము. ఇక్కడ మీద కూడా చేస్తూనే ఉంటాము. ఎవరైనా మేము కోరేది ఒకటే, పేరెంట్స్ గమనించండి, మీ పిల్లల్ని అల్లారు ముందుగా పెంచుకొని ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలా, జీవితంలో బాగా ఎదగాలని కోరుకోవడం తప్పులేదు. కానీ మీకు డబ్బులు ఉందని కానీ లేకపోతే మీకు స్తోమత ఉందని కానీ వాళ్ళకి మంచి మంచి బైకులు, హై ఎండ్ బైక్స్ వాళ్ళకి ఏజ్ రాకుండానే 18 ఏళ్ళు నిండకుండానే లైసెన్స్ రాకుండానే వాళ్ళకి కొనిచ్చి వాళ్ళని కాలేజీకి తీసుకోవడానికి అనుమతించడం అనేది నేరం. అలా చేస్తే బైకులకు ఫైన్లు వేస్తూ వాటిని జప్తు చేస్తూ అలాగే ఆ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇది గమనించాలా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పేరెంట్స్ అందరికీ, మీరు పిల్లల చదువు మీద ఎంత ఖర్చైనా పెట్టండి, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, కానీ బైకులు కొనిచ్చి వాళ్ళ జీవితాలని లేదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ ఇతరుల జీవితాలని ప్రమాదంలో పెట్టద్దు. అయినా కూడా కొంత పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ప్రియుడు ప్రియురాలి ముక్కు కోసేశాడు. దూరం పెట్టానన్న కోపంతో తనపై కక్ష కట్టాడు అని బాధితురాలు మరియమ్మ తెలిపింది. నిద్రిస్తున్న సమయంలో కోడి కత్తికి ముక్కును పూర్తిగా కోసేశాడు అని వాపోయింది. దీంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు మరియమ్మను తరలించారు. ఇక అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోరుతూ నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో అఖిలపక్ష నాయకులు కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఖానాపూర్లో స్కూల్ ఏర్పాటు జరిగితే 4 మండలాలకు చెందిన విద్యార్థులకు మేలు జరుగుతుంది అని నాయకులు తెలిపారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఖానాపూర్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఎంపిక చేయాలి అని నినాదంలో ధర్నాలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి శాంక్షన్ అయినటువంటి 200 కోట్ల ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని ఖానాపూర్ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి గత అనేక నెలల నుండి మేము జేఏసీ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకమైనది కాదని ముందే చెప్పాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాం. మేము వీడియోల ద్వారా ఇవాళ మెమోరాండం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తే ఆయన మా జేఏసీని కలవడానికి నిరాకరించాడు. అదే కాకుండా జేఏసీ పైన అవాకులు చెవాకులు పేలినటువంటి పరిస్థితి ఉంది. మేము అదే అడిగాం, భూమి లేదని
ఇక్కడ 4 మండలాల్లో భూమి లేదని చెప్పారని చెప్పేసి తహసీల్దార్ చెప్పారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రకటించారు. మేము దానికి ఛాలెంజ్ చేశాం. ఎమ్మెల్యే గారికి మేము భూమి చూపించడానికి సిద్ధంగా ఉన్నాము జేఎస్ తరపున అని చెప్పాము. దానికి వారు సిద్ధపడలేదు. సిద్ధపడకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించలేదు. కడప నగరంలో ఘనంగా శ్రీరామ శోభయాత్ర నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3వ ఏడాదికి అడుగుపెట్టిన శుభ సందర్భంగా పురస్కరించుకొని కడపలో శ్రీరామ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఇక ఈ ఉత్సవంలో అయోధ్య రామ మందిర సేవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్లలో సీతారామ కళ్యాణ మహోత్సవం గర్వంగా నిర్వహించారు. ఇక నగర వీధులలో శోభయాత్ర జరగడంతో పాటు రాముని పవిత్ర ఆశీర్వాదాన్ని పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.